కాకుండా ఈ ఈ సినిమాకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. ప్రత్యేకించి చెప్పాల్సింది ఫస్ట్ టైం తెలంగాణలో అవార్డ్స్ పెట్టిన గద్దర్ అవార్డ్స్ పెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే చాలా ఇష్టం. ఆ గద్దర్ అవార్డ్స్ మీకు 2 వచ్చినాయి మీ సినిమాకు. ఎలా అనిపించింది? అందులో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకు గద్దర్ గారి గురించి చాలా చిన్నప్పటి నుంచి గద్దర్ గారి గురించి నాకు ఫస్ట్ చెప్పిన వ్యక్తి మా నాన్న. యూనో వాళ్ళకి చాలా ఇష్టం. అంటే ఆయన విప్లవాత్మకమైన ఐడియాస్ అనే కాదు, కానీ ఆయనకి వాళ్ళ మనుషులకి ఆయన చేయాలనుకుంటున్న పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో అది నాన్నగారికి గారికి చాలా ఇష్టం. అండ్ ఆయన పాటలు అవన్నీ చాలా బాగుంటాయి. అది నేను చిన్నప్పటి నుంచి విన్నాను. ఆయన చనిపోయినప్పుడు అప్పటికి నేను ఎప్పుడు చూడలేదు, లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఆయన చనిపోయినప్పుడు నాన్న చాలా పట్టుబట్టి, నాకు తెలుసు నీకు ఇంకా గద్దర్ గురించి అర్థం చేసుకునేంత ఏజ్ లేదు, కానీ ఇది లాస్ట్ టైం, ఆయన లేకపోతే మనం చూడలేమని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత స్టేడియం, ఎల్బీ స్టేడియంలో అనుకుంటా అందరూ వెళ్ళి చూశారు. నాన్న చాలా యాడమెంట్గా నువ్వు వెళ్ళాలి, నువ్వు చూడాలి అన్నారు. నువ్వు రావాలి నాతో పాటు, నేను వెళ్తున్నాను, నువ్వు చూడాలి గద్దర్ గారిని ఒక్కసారి నువ్వు చూడాలి, ఇంక దీని తర్వాత చూడడానికి ఉంటుందంటే నేను వెళ్ళాను. నాకు అప్పుడు వెయిటేజ్ అర్థం కాలేదు, కానీ ఎలా మేనిఫెస్ట్ అయిందంటే గద్దర్ గారు దేనికోసం అయితే ఫైట్ చేసేవాళ్ళు, టు యూనిటీ, లేకపోతే డిప్రెస్డ్ క్లాసెస్కి రెస్పెక్ట్ రావాలి, అదంతా గద్దర్ అవార్డ్స్ రావడం ఒక ఎత్తు అయితే గద్దర్ అవార్డ్స్లో నేషనల్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ రావడం, ఐ ఫీల్ లైక్ ఇట్స్ బ్రిలియంట్. ఐ ఫీల్ లైక్ ఏదో అదే నా లైఫ్లో అన్ని చాలా ఫుల్ సర్కిల్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో దట్ వాజ్ ఆల్సో చాలా కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్యాణ్ బాబాయ్ గారితో నాకు ఎప్పుడు గద్దర్ గురించి టాపిక్ రాలేదు, కానీ నాన్నే నాకు ఎక్కువ చెప్పారు.